అవసరం కోసం ఎన్ని అబద్దాలైనా చెప్తామన్నది కాంగ్రెస్ పార్టీ విధానం. ఎన్నికలకు ముందు రైతులపై కపట ప్రేమ ఒలకబోశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, ఆర్థిక మంత్రి భట్టి వ్యాఖ్యలను ఎలా చూడొచ్చంటారు? ఇప్పుడు రాష్ట్ర రైతాంగానికి అసలు ఏం సమాధానం చెప్తుందంటారు కాంగ్రెస్ ప్రభుత్వం? గుడ్ ఈవినింగ్ సాయి మాధవి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తేదీన ఖమ్మం జిల్లా బహిరంగ సభలో ఆయన చాలా గొప్పగా చెప్పుకున్న విషయం ఏదైతే ఉందో, 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణాలని పూర్తిగా మాఫీ చేశాము అని చెబుతూ ఆయన అటు మంత్రులు మాజీ ముఖ్యమంత్రుల మీద, హరీష్ రావు మీద రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ తిట్ల దండకం చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే అవన్నీ పూర్తిగా ఆ ప్రకటనలో ఉన్నటువంటి బోగస్ అని చెప్పి తేలిపోయింది. ఎందుకంటే ఇది ఎవరో తేల్చింది కాదు. ముఖ్యంగా రాష్ట్ర కేబినెట్ లో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి భట్టి విక్రమార్కనే చాలా స్పష్టంగా ఆయన ఈ రోజు జరిగినటువంటి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో చాలా స్పష్టంగా ఒక విషయాన్ని అక్కడ వెల్లడించడం జరిగింది. అందులో ఆయన చెప్పిన మాటల ప్రకారమే ఇప్పటి వరకు రైతు రుణాల కోసం మేము బ్యాంకులకు ఖాతాల్లో వేసింది కేవలం 7,500 కోట్ల రూపాయలు మాత్రమేనని ఆయన చాలా స్పష్టంగా ఆయన కుండ బద్దలు కొట్టినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మేము 7,500 రూపాయలు మాత్రమే ఇందులో ఖాతాల్లో జమ చేశాం, రైతులకు సంబంధించిన ఖాతాల్లో అని చాలా స్పష్టంగా చెప్పారు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఎంత మోసం చేస్తూ ఉన్నది, రైతులకు ఎంత తప్పుడు సమాచారం అందిస్తూ ఉన్నది, రాష్ట్ర ప్రజలను ఎంత పక్కదారి పట్టిస్తుందనే విషయాలు చాలా స్పష్టంగా అర్థమైపోతున్నాయి. వాళ్ళు చెప్తున్న మాటల ప్రకారమే, ఇందులో ఎవరి ప్రమేయం కూడా లేదు. ఒకవైపు ముఖ్యమంత్రి ఒక మాట చెప్తూ ఉన్నాడు, మరోవైపు మంత్రులు కూడా మరోవైపు చెప్తున్నారు. ఖమ్మం జిల్లాకి సంబంధించిన మరొక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మేము ఇప్పటి వరకు సుమారు 17,000 కోట్ల రూపాయల పైన రైతు రుణాల కోసం మేము ఇచ్చామని చెప్పారు. మరో 12,000 కోట్ల రూపాయల త్వరలో ఇవ్వబోతున్నామని చెప్పి ఆయన చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఒక రకంగా మాట్లాడారు. ఆయన కూడా దాదాపు మేము 20,000 కోట్ల రూపాయల వరకు మేము ఇచ్చామని ఆయన చెప్పాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన కూడా ఒక రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్నారు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ఒక చెప్పింది ఏమిటంటే మేము కొన్ని 17,000 కోట్ల రూపాయల వరకు మేము మాఫీ చేశాం, మిగతా ఇంకా చేయాల్సి ఉంది, ఇది పాక్షికంగానే జరిగిందని చెప్పి అందులో కేబినెట్ లో బాధ్యత వహిస్తున్నటువంటి వ్యక్తులు ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపేమో ముఖ్యమంత్రి మేమంతా 2 లక్షల రూపాయల వరకు ఇప్పటికే రైతుల ఖాతాల్లో వేసేశాం, రుణమాఫీ జరిగిపోయింది అని చెప్పి చాలా స్పష్టంగా బహిరంగ సభలో ఆయన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చెప్పినటువంటి సందర్భం, ఇంత స్వాతంత్ర దినోత్సవంలో చెప్పినటువంటి సందర్భం కనిపించింది. అంటే వాళ్ళ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఒకవైపు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒక పద్ధతిలో మాట్లాడుతున్నారు, మంత్రులు ఒక పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, విప్లు కావచ్చు, బాధ్యతల్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఇప్పటికే రుణమాఫీ జరిగిపోయిందని చెప్పి రకరకాల పద్ధతుల్లో మాట్లాడుతూ వాళ్ళు ఏకంగా రైతుల మీదనే తప్పుపట్టేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. రైతులు చాలా స్పష్టంగా, రైతులు గ్రామాలకు వెళ్తే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. కేవలం 20 నుంచి 25% మంది రైతులకు మాత్రమే ఇప్పటి వరకు రుణమాఫీ జరిగినట్టుగా చాలా స్పష్టంగా రైతులకున్నటువంటి సమాచారం అర్థమవుతుంది. రైతులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకవైపు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి, ప్రతిపక్షాల ఒత్తిడి కొనసాగుతున్నది. ఇంత జరుగుతున్నా కూడా పాలన కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వంలో పాలన కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు మాత్రం రకరకాల ప్రకటనలు చేస్తూ ఒక వ్యక్తికి ఒక మంత్రికి సంబంధం లేకుండా ప్రకటనలు చేస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. అసలు పాలన ఎటువైపు వెళ్తుందనే విషయాల మీద కూడా చాలా స్పష్టమైనటువంటి అవగాహన ప్రజలకు కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రుణమాఫీ అనేది ఒక పెద్ద ప్రహసనంగా మారిపోయింది. ఇందులో ఉన్నటువంటి డొల్లతనం ఎంత అనేది చాలా స్పష్టంగా ఇవాళ కుండ బద్దలు కొట్టినట్టుగా ఆయన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 7,500 కోట్లు మాత్రమే రైతు ఖాతాల్లో జమ చేశామని చెప్పడం అనేది అది చాలా ప్రభుత్వం ఎంత నీచస్థితికి దిగజారి ప్రచారాలు చేస్తుందని చెప్పడానికి ఒక స్పష్టమైన అవగాహన కలుగుతూ ఉన్నది. అంటే ఒకవైపు మాజీ మంత్రి హరీష్ రావు చాలా స్పష్టంగా ఆయన గతంలో డిమాండ్ చేశారు, ఏమని, రుణమాఫీ కనుక మీరు ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేస్తే మేము రాజీనామాలు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అట్లాగే 6 గ్యారెంటీ కూడా మీరు అమలు చేయండి, మేము రాజీనామా చేస్తామని చెప్పారు.
ఆ విషయాన్ని వాళ్ళు పక్కకు పెట్టి ఒకవైపు హరీష్ రావును రాజీనామా చేయాలనే డిమాండ్ ముందుకు తీసుకొచ్చి డైవర్ట్ రాజకీయాలు చేస్తూ సిద్దిపేటలో ఒక రకమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రమంతా వివిధ ప్రాంతాల్లో కూడా ఒక రకమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు. రైతుల నుంచి వస్తున్నటువంటి నిరసనని, రైతుల నుంచి వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ప్రతిఘటనని పక్కదారి పట్టించడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఈ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని చెప్పడానికి ఇవన్నీ కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ దాదాపు ఆయన ఒకవైపేమో 17,000 కోట్ల రూపాయలు మాఫీ చేశామని, మరో 12,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని ఇట్లా రకరకాలుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం చెప్పినటువంటి 7,500 కోట్ల దాన్ని బట్టి చూస్తే మాత్రం ఇది కేవలం ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం, ప్రజలను పక్కదారి పట్టించడం కోసం, రైతుల్ని మాయ చేయడం కోసం ఈ ప్రకటన చేశారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరొక విషయం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 7,500 కోట్లు కూడా ప్రభుత్వం ఎక్కడి నుంచో తెచ్చింది కాదు. ఇది గత ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి యాసంగి సందర్భంలో కావచ్చు, వానాకాలం సందర్భంలో కావచ్చు రైతు బంధు అమౌంట్ కూడా రైతులకు వేయడం జరిగింది. అది సుమారు 7,500 కోట్ల రూపాయల రైతు బంధు రుణాల్ని, రైతు బంధు డబ్బుల్ని రైతుల ఖాతాల్లో విడుదల చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండింది. చాలా స్పష్టంగా ఎప్పుడైతే సీజన్ ప్రారంభం అవుతుందో అప్పుడు రైతుల ఖాతాల్లోకి వేసినటువంటి పరిస్థితి 7,500 కోట్ల రూపాయలు వేయడం జరిగింది. కానీ గత యాసంగి సీజన్లో కూడా పాక్షికంగానే రైతు బంధు డబ్బుల్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేసింది. ఆ మిగులు డబ్బు కూడా ప్రభుత్వం వద్దే ఉన్నది. ఇక ఈ సంవత్సరం అయితే ఇప్పటి వరకు ఈ వర్షాకాలంలో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పంటలకు సంబంధించి ఈ వర్షాకాల పంటలకు సంబంధించిన రైతు భరోసా డబ్బు ₹1 కూడా ఇంకా రైతుల ఖాతాలో జమ చేసినటువంటి పరిస్థితి లేదు. రైతుల ఖాతాలో ఆ డబ్బు ఇంతవరకు జమ కూడా కాలేదు. అంటే ఆ 7,500 కోట్ల రూపాయలు సుమారు అవి అట్లాగే ఉన్నాయి. గతంలో సుమారు 2 నుంచి 3,000 కోట్ల రూపాయలు గతంలో ఎట్లా ఉన్నాయంటే సుమారు 10,500 కోట్ల రూపాయలు ఇంకా డబ్బులు ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి ఆ డబ్బునే కేవలం కొద్ది మందికి మాత్రం పాక్షికంగా సుమారు 25 నుంచి 30% మంది రైతులకు మాఫీ చేసినట్టుగా ప్రకటించి వాళ్ళు మేమంతా 2 లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేశామని చెప్పి స్పష్టం చేస్తూ దానికి తోడుగా ఇంకా దబాయింపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షాల మీద దాడులు చేసేటువంటి పరిస్థితి, ప్రతిపక్షాలని దుమ్మెత్తిపోసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. మరోవైపు ఈ పెద్ద ఎత్తున ఈ రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి మూడో విడత రైతు రుణమాఫీకి సంబంధించి ప్రకటన వెలువడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలా చోట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన దిష్టిబొమ్మల దహనాలు, అట్లాగే శివయాత్ర నిర్వహణ కూడా జరుగుతూ ఉన్నది. ఇదంతా ఎవరో ప్రేరేపితమైనటువంటి ఉద్యమం కాదు. రైతులు కడుపు మండి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి అంతా కనిపిస్తున్నది. ఇదే నేపథ్యంలో అటు ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు ప్రాంతంలో రైతులంతా రోడ్డు మీదకి వచ్చి శివయాత్ర నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూశాం. అక్కడి రైతుల మీద కేసులు పెట్టి అరెస్టులు చేసి దాదాపు 30 మంది రైతుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్లకు పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. అదే పద్ధతి అంతటా కనిపిస్తుంది. ఎక్కడైతే రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తారో, రుణమాఫీ చేయమని చెప్పి డిమాండ్ చేస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్పి ఇండైరెక్ట్ గా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. అందుకోసమే పోలీసులు ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడైతే రైతులు రుణమాఫీ కోసం ఆందోళన చేస్తున్నారో వాళ్ళ పేర్లను నోట్ చేసుకోవడం, వాళ్ళ గురించి ఆరా తీయడం, ఎస్బీ వాళ్ళతో ఆరా తీయడం, వీళ్ళు ఎవరు వీళ్ళ వెనుక ఉండి ఆందోళన చేయిస్తున్నారు, ఎందుకు చేయిస్తున్నారనే విషయాల మీద ఆరా తీయడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. నిజానికి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా బీఆర్ఎస్ పార్టీ గాని మిగతా పార్టీలు గాని ఏ పార్టీ కూడా రైతులకు సంబంధించిన విషయాలు అంటే ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధం కాలేదు. కానీ కేవలం రైతులు మాత్రమే రోడ్ల మీదకి వచ్చి స్వచ్ఛందంగా వాళ్లుగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. బ్యాంకులకు వెళ్తే లిస్టుల్లో వాళ్ళ పేర్లు చూసుకుంటున్నారు. వాళ్ళ పేర్లు రాకపోవడంతో వాళ్ళకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది తమ రుణమాఫీ కాలేదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కొన్ని షరతులకు సంబంధించిన విషయాలు కూడా ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నది. కానీ చాలా మంది రైతులు మనకు గ్రౌండ్ లెవెల్లో మనం వాళ్ళని కనుక అడిగిన ప్రశ్నలను బట్టి అడిగితే మాత్రం అదే వైట్ రేషన్ కార్డు ఉండి ఎలాంటి ఐటీ చెల్లించని వాళ్లకు కూడా ఇప్పటివరకు రైతుల రుణమాఫీ జరగనటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి ఆస్తుపాస్తులు లేనటువంటి వాళ్లకు కూడా ఇంతవరకు రైతు రుణమాఫీ జరగనటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగాలు లేని వాళ్లకు కూడా రైతు రుణమాఫీ జరగనటువంటి పరిస్థితి
గ్రౌండ్ లెవెల్లో నెలకొని ఉన్నది. ఇవన్నీ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మొత్తంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రకటన ఏదైతుందో, రుణమాఫీ ప్రక్రియ ప్రకటన ఏదైతే ఉందో అది వట్టి బోగస్ అని చాలా స్పష్టంగా తేలిపోయింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రి హోదాలో ఉన్నటువంటి బట్టి విక్రమార్కనే చాలా స్పష్టంగా తాము రైతుల ఖాతాల్లో 7,500 కోట్లు మాత్రమే వేశామని ఆయన చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో అది ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని, ప్రభుత్వం చేసిన మోసాన్ని చాలా స్పష్టంగా బయట పెడుతుందని చెప్పవచ్చు. ఓ టు స్టూడియో. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ.